అందరికీ నమస్కారం. నేను మీ #MD ఫ్రమ్ మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్. వెల్కమ్ టు టుడే స్టోరీ బోర్డ్. ఈరోజు స్టోరీ బోర్డ్లో మనం చాలా ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఏంటో వివరించే ప్రయత్నంలో ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను మీకు ఏకరూపెడతాను. రాష్ట్రంలో ఒక పైపు పొత్తులాట, ఇంకో పక్క సిద్ధం సభలతో జనం వేట, అలానే ఇంకో పక్క ఏంటిదంటే పొత్తులు కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి నాయకులు, మరో పక్క ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్న ఓటర్లు. ఇది ప్రస్తుతం డైలమాలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క రాజకీయం. ఈ రాజకీయంలో అందరికన్నా ముందుగా ప్రీ ప్లాన్డ్గా మొత్తం సమకూర్చుకున్న వాళ్ళు ఎవరంటే ఒకే ఒక్క మాట చెప్పుకోదలుచుకున్నాను. ఆ పేరు మీకు తెలిసిందే, వెనకాల ఆ ఫోటో ఉంది చూసారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చాలా పక్కా ప్రణాళికతో గ్రౌండ్ రియాలిటీస్ మొత్తం చెక్ చేసుకొని గెలుపు సమీకరణాలే బేరీజు వేసుకుంటూ ఏం చేయాలి ఏం చేయకూడదు మనతో కూడా రెక్టిఫై చేసుకుంటున్నారు. అలానే బలంగా గ్రౌండ్ లెవెల్ నుంచి అందరినీ కూడా సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు. కార్యకర్తల్ని కావచ్చు, లేకపోతే నాయకుల్ని కావచ్చు, అందరినీ కూడా పోగు చేసేసి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం, వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అండ్ రోల్స్ అనేది కేటాయించడం జరిగింది ఆ పార్టీలో. అదే మిగతా పార్టీలు చూసుకుంటే ఇంకా వాళ్ళ గందరగోళ పరిస్థితే, పొత్తులపై ఒక క్లారిటీ రాలేదు. అలానే టీడీపీ జనసేన మొన్నటిదాకా పొత్తుంది, వీళ్ళిద్దరే అనుకుంటే బీజేపీకి వాళ్ళు కావాలని చెప్పి భావించిన బాబుకి ఆహ్వానం రావడం, బాబు గారు ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టిన షరతులకి టైం కావాలని చెప్పి రావడం, ఇలా ఇక్కడ పవన్తో మళ్ళీ భేటీ కావడం. యాజ్ ఆఫ్ నో మనం చూసుకుంటే కనుక మనకు వచ్చిన సమాచారం మేరకు ఒక 60 అసెంబ్లీ నియోజకవర్గాలు అడుగుతున్నారంట జనసేన బీజేపీ పార్టీలు. అలానే 10 ఎంపీ స్థానాలు అడుగుతున్నారంట. అంత మొత్తంలో ఇవ్వకపోవచ్చు, కాకపోతే ఎవరో ఒకరు తగ్గాలి. ఇప్పుడు నేను తగ్గను మీరు తగ్గనంటే అక్కడ సయోధ్య కుదిరే అవకాశమే లేదు. సో ఎవరో ఒకరు తగ్గాలి, తగ్గక తప్పదు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు నేను కొట్లాటకు దిగుతుంటే కనుక ఇంకా గెలుపు మాట పక్కన పెట్టడం, మనం గెలవకుండా మన ఓటమికి మనమే నాంది పలికినట్టు అవుతుంది. సో అది పక్కన పెట్టేద్దాం ఇప్పుడైతే. సో ఇప్పుడు ఏం చూసుకుందామంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక వినూత్నమైన నిర్ణయం, వినూత్నమైనది ఏం కాదు, అందరు చేసేదే, కాకపోతే ఈ టైంలో చేస్తుంది. అది ప్రధానంగా దానిపై ఫోకస్ చేసిందంట. ఒక పక్క 7 జాబితాలు వచ్చినాయి, చాలామంది సిట్టింగ్లు మార్చడం జరిగింది. ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపు పూర్తి స్థాయిగా రిజల్ట్ రాబోతుంది, ఎవరెవరు ఎక్కడెక్కడ కేటాయిస్తున్నారు, అలానే స్థానచలనం ఎంతమందికి కట్టబడుతున్నాయి, మొత్తం కూడా ఒక పక్క. ఇప్పుడు నాణ్యానికి రెండో పక్క ఏంటిదంటే నోటిఫికేషన్ వస్తే తప్పకుండా ఇప్పటివరకు ఒక జాబితాను కూడా రిలీజ్ చేసిన దాఖలాలు లేవు టీడీపీ పార్టీకి. పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు పోతాయో అవి పోగా మిగిలిన మొత్తం టీడీపీ వాళ్ళకి పురమాయించాలి. ఈ పురమాయించేటప్పుడు కూడా ఎలా పురమాయించాలి, ఒక్కో నియోజకవర్గంలో 3-4 ఆశావాహులు ఉన్నారు. వాళ్ళందరినీ నొప్పించక తప్పించక వాళ్ళందరూ మెప్పు పొందిన తర్వాత కేటాయించాలి సీటు. ఇది మొత్తం కూడా తలకు మించిన టాస్క్ యాజ్ ఆఫ్ నో మనం చూసుకుంటే కనుక. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే దాన్ని ఎన్కాష్ చేసే బాధ్యతలో పడింది. ఆ పాత్రను తీసుకోబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఏం చేయబోతుందంటే మీ అందరు కూడా తెలిసిందే, ఆపరేషన్ రెబల్స్ అండి దాన్ని పెట్టిన పేరు. ఈ ఆపరేషన్ రెబల్స్లో ఎవరెవరు ఉంటారు, ఇప్పుడు సీట్ల సర్దుబాటు విషయంలో కనుక ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి అందరినీ కూడా మెప్పించి నొప్పించక తప్పించక తప్పదు. కాబట్టి టీడీపీ పార్టీకి ఇప్పుడు ఆ దశలో ఎవరెవరు మనకి బాగా మన బౌండరీకి రావడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పి కొంతమంది గ్యాలం వేసేసి వాళ్ళందరికైనా దువ్వి మన పార్టీలో తీసుకురావాలి, తద్వారా టీడీపీ పార్టీని వీక్ చేయాలి, దాని యొక్క పిల్లర్స్ అన్నింటినీ కూడా కూల్ చేయాలని చెప్పి అన్నట్టు తన యొక్క బేస్మెంట్ని బద్దలు కొట్టాలని చెప్పి చూస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అందులో భాగంగానే వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత లిస్ట్ కన్ఫర్మ్ అయ్యి పొత్తులపై క్లారిటీ వస్తే కనుక చాలా పెద్ద మొత్తంలో నాయకులు నేతలందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇది జరిగింది. ఇంకా ఇటువైపు కూడా చాలామంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వెళ్ళే వాళ్ళని ఆపడానికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాహసం చేయలేదు. వెళ్ళే వాళ్ళని వెళ్ళండి, ఉన్నవాడే మనవాడు, ఉన్న వాళ్ళనే మనతో పాటు ఉండేవాళ్ళుగా మనం భావించాలే తప్ప పోయేవాడు మనవాడు కాదు. గెలిచిన తర్వాత మాతో ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా ఏదో ఒక న్యాయం చేస్తాను అని చెప్పి అన్నారు. పదే చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా వెళ్ళిపోతే వాళ్ళ మానాన్ని వాళ్ళకి వదిలేస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్పేశారు, సాహసించి చెప్పేశారు. మరోపక్క టీడీపీ పార్టీ అలా చెప్పే పరిస్థితి లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ వాళ్ళకి గెలవాలంటే. ఇప్పుడు అదే ఆ దిశగానే చూసుకుంటే ఆపరేషన్ రెబల్స్ పెద్ద ఎత్తున అసంతృప్త నేతలందరినీ కూడా లాక్కొని
చివరి నిమిషంలో కావాలంటే వీళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేసిన లిస్టులో సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు టికెట్లు కన్ఫర్మ్ చేశారు కదా, అందులో ఆ రెబల్ అభ్యర్థులను తీసుకుంటే మనకి గెలుపు వరిస్తుందని చెప్పి భావిస్తే ఆల్రెడీ ఇచ్చిన సీట్లలో కూడా సర్దుబాటు చేయడానికి వెనకాడరు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు. అదేంటిదంటే ఎలాగైనా గెలవాలి, గెలిచిన తర్వాత ఎవరికి ఏం కావాలంటే అది ఇస్తాను, కానీ ఎలాగైనా గెలవాలి, అధికారమే పరమావధి, అధికారం లేకపోతే ఏమీ చేయలేము, పవర్ ఉంటేనే మనం పేదవాళ్ళకి ఏం చేయగలం, లేకపోతే మనకి మనం ఏమైనా చేసుకోగలం, పవర్ లేకపోతే ఏం చేసుకోలేము, అందుకని గెలుపు గుర్రాలను మాత్రమే దింపుతాను, అది అవసరమైతే లాస్ట్ మూమెంట్లో వచ్చినటువంటి ఆ నాయకుల్ని కూడా తీసుకొచ్చి లిస్టులో చేయడానికి వెనకాడరు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి. సో ఈ నేపథ్యంలో ఏం చేయాలంటే టీడీపీ వాళ్ళు ఇంకా సంస్థాగతంగా పటిష్టం అవ్వాలి, కార్యకర్తలు ఉత్తేజం నింపాలి, గ్రూపులు కట్టొద్దని చెప్పుకోవాలి, నాయకులందరినీ కూడా బుజ్జగించే పర్వాలను ఇప్పటికే స్టార్ట్ చేయాలి. ఒకవైపు పొత్తులపైనే ఇంకా క్లారిటీ రాలేదు, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇంకా మొత్తం కూడా బుల్లెట్ స్పీడ్లో పోతూ ఉంటుంది, మనం కూర్చొని సర్దుబాట్లు చేసుకోవడానికి మాట్లాడుకోవడానికి టైం ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పటి నుంచే వాళ్ళందరూ కూడా ఇది చేసుకోవాలి. అందుకని ఆపరేషన్ రెబల్స్ అనేది ఒకటైతే చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏం చేస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా రెండింటిపై ఫోకస్ చేస్తున్నారు. అదేంటిదంటే నెగిటివ్ టాక్ ఉంది కదా, దాన్ని పాజిటివ్ వైబ్స్లోకి మార్చాలి. అది ఐప్యాక్కి, యూట్యూబ్ ఛానల్స్కి, అలానే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులకి వాళ్ళకి కట్టబెడుతున్నారు. ఇంకా ఏం చేయాలంటే పక్క వాళ్ళని కూడా మనం లాక్కోవాలంటే ఏం చేయాలి, వాళ్ళకి గ్యాలం వేసే నాయకులు దింపాలి. అలా దింపినప్పుడు మాత్రమే వీళ్ళకి ఇది జరుగుతుంది అనమాట, వీళ్ళకి లాభం జరుగుతుంది. అందులో భాగంగా వైసీపీ నుంచి చాలా పెద్ద నేతల్నే ఆ టాస్క్ అప్పచెప్పారంట. జిల్లాల్లో కొద్దిగా హుందాతనంగా వ్యవహరించే కొన్ని పెద్ద నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే అసంతృప్త నాయకులతో టచ్లోకి పోయి వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకురావాలనే ఒక టాస్క్ని అయితే వాళ్ళకి అప్పగించారంట. ఆ టాస్క్లు కొంతమంది పెద్ద నాయకులే ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పడం మంచిది కాదు, రానున్న రోజుల్లో మీకే తెలుస్తుంది కాబట్టి. సో ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఏం చెప్పాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదు అంటే ఏం చేయాలి, ఇప్పుడు ఎలాగో టీడీపీ జనసేన అలానే బీజేపీ ఈ 3 పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీలు తమ యొక్క క్యాడర్ని అందరినీ కూడా సమాయత్తం చేసేసి అందరూ కూడా యూనిటీగా పోవాలని చెప్పి అనుకుంటే కనుక 3 పార్టీలకు సంబంధించిన ఓట్లు ఒకే అభ్యర్థికి పడితే వాళ్ళే గెలుస్తారు. అలాంటి పరిస్థితులు ఏం చేయాలంటే వీళ్ళ యొక్క వివిధ పార్టీల అకౌంట్లో నుంచి వచ్చే ఓట్లు ఆ కంటెస్టెంట్కి పోకుండా వీళ్ళు అక్కడ విడగొట్టాలి. పొత్తులో ఆ ఓట్ షేర్ అనేది మొత్తం కూడా ఒకే గంపగుత్తుగా పోకుండా విచ్ఛిన్నం చేయాలనే టాస్క్ పై ఉంది. విచ్ఛిన్నం చేయాలంటే ఏం చేయాలి, లోకల్గా ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళ మధ్య గొడవలు పెట్టాలి. దాంట్లో కూడా సిద్ధహస్తులుగా మారారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఆ దిశగా కూడా పొత్తు విచ్ఛిన్నం లేకపోతే ఓటు విచ్ఛిన్న కార్యక్రమాలు కూడా ప్రణాళికలు రచించారు. ఇంకా నెక్స్ట్ టాస్క్ ఏంటిదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అండి. ఈ వ్యతిరేక ఓటుని ఏం చేయాలంటే ఈ పార్టీకి పోకూడదు, ఈ అలయన్స్కి పోకూడదు, మన ప్రత్యర్థులకు పోకూడదు, వెళ్తే వాళ్ళే తప్పకుండా గెలుస్తారు. అలా కాకుండా ఏం చేయాలంటే ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే వామపక్షాలని సిపిఐని సిపిఎంని కలుపుకొని ఒక థర్డ్ ఫ్రంట్ లాగా ఏర్పడింది, 3వ కూటమి లాగా. ఇప్పుడు ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఇప్పుడు కాంగ్రెస్ సిపిఐ అటు పక్క పోతే గనక వీళ్ళకి వచ్చే నష్టం ఏమీ లేదు, వీళ్ళకే ప్లస్ అవుతుంది. ఆ దిశగానే ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పోకుండా 3వ ప్రత్యామ్నాయంగా ఉండేటువంటి కాంగ్రెస్ సిపిఐకి పోవాలని చెప్పి వాళ్ళు ప్రణాళికలను రచిస్తున్నారు. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఏంటిదంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి రేపు ఎలక్షన్ మేనిఫెస్టో కాదు, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా స్పీడప్ చేస్తారు. దాంట్లో నాయకులందరినీ కూడా పక్కకు తీసేసి కూరలో కరివేపాకు తీసినట్టుగా పక్కన తీసేస్తారు. అప్పుడు వాళ్ళకి ఒకటి చెప్పడం జరుగుతుంది, ఉంటే నా వాళ్ళు లేకపోతే నా వాళ్ళు కాదు, ఉన్న వాళ్ళే నా వాళ్ళని చెప్పి పదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అలానే వాళ్ళు ఇక టీడీపీ జనసేన బీజేపీ కూటమి పోవాలంటే అక్కడే వాళ్ళే సతమతం అవుతున్నారు, ఉన్న సీట్లు సర్దుబాటు చేసుకోలేక. వాళ్ళు అటువైపు ఆ విండో ఓపెన్ అయ్యి ఉండదు. అలాంటప్పుడు ఇంకా ఓన్లీ ఓపెన్ డోర్ ఏదైనా ఉందంటే ఈ 3వ కూటమి అటే పోవాలి, అందరూ కూడా చచ్చినట్టుగా. ఇటు టీడీపీ జనసేన బీజేపీ తరఫున అసంతృప్తులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున అసంతృప్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటే పోవాలి. లేకపోతే ఇక్కడ రెబల్స్ అందరూ కూడా వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి ఆయన యొక్క గెలుపు కోసము. ఇలా చేయాలి, ఇలా చేస్తేనే
అలానే ఎక్కడ చూసినా కూడా ఈ 3 విధాలుగా మనం చూసుకుంటే ముక్కోనపు ఫార్ములాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పర్ హ్యాండ్ ఉంది. ఆయనే ఎక్కువగా యూటిలైజ్ చేసుకునేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇదే ప్రధాన అజెండాగా ఆపరేషన్ ఆకర్ష్ ఒకటి, అలానే ఓటర్ల విచ్ఛిన్నం ఒకటి, ఇంకా మూడోది ఏంటిదంటే మూడో కూటమిని బలపరచడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కూడా అటు పోయేలా చేయడం. ఈ 3 టాస్కులు యాజ్ ఆఫ్ నౌ వైసీపీ నాయకులకి శ్రేణులకి అయితే పురమాయించారంట. ఐపాక్ టీం కావచ్చు, అలానే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ దిశగా నేతలను అప్పాటు చేయడం, కార్యకర్తలను ఉసిగొల్పడం మొత్తం కూడా చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక గెలుపు కావాల్సిన అన్ని సూత్రాలను సిద్ధంగా చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఎక్కడా కూడా పొరపాటే లేదు. ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటమి తథ్యం. సో చూశారు కదండి ఇవాళ ఈ స్టోరీ బోర్డులో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలతో, విశ్లేషణలతో మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మా మరో కురుక్షేత్రం ఛానల్ని. అండ్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే స్టోరీ బోర్డ్. మీ #MD సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే షో.